లో సంచలనం రేపిన మోనికా మర్డర్ ఎపిసోడ్. పోలీసుల దర్యాప్తు సరిగా సాగలేదా? హంతకుడు రవీంద్ర సరెండర్ కాగానే ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కు పంపించారా? టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించకుండానే చేతులు దులిపేసుకున్నారా? అవునని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. న్యాయం జరగాల్సిందే. సాడిస్ట్ రవీంద్రతో పాటు తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందేనని నినదిస్తోంది. అసలు ఫ్లాట్ నంబర్ 102లో ఆ రోజు ఏం జరిగింది? సగం కాల్చాడు, సగం ఫ్రిడ్జ్ పెట్టాడు. కింద పిట్ ఉంటే పిట్ తీస్తే పిట్లో బాడీ కనిపించింది. నాకు నా కూతురు లేదు, దయచేసి మహిళా మండలి పెద్దలు. ఇలాంటి దారుణాలు అనేది ఎప్పుడు జరగలేదు. మాకు వదిలితే అప్పుడు మేము కూడా చెప్తాం. మౌనికను ముక్కలుగా చేసింది రవీంద్ర ఒక్కడేనా? మొక్కలు కోసి చేతిలో కాలు పెట్టినట్టాడంట. మరి దారుణమే కదా, భయమే కదా. మొక్కలు చేస్తాడు. ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని కాల్చేసింది కూడా రవీంద్ర ఒక్కడేనా? కింద పిట్ ఉంటే పిట్ తీస్తే పిట్లో లెగ్స్ కనిపించాయి. మౌనిక రవీంద్ర ఫ్లాట్ కి వెళ్ళింది సరే, సీసీ ఫుటేజ్ లో ఎందుకు కనిపించలేదు? రవీంద్ర చెప్పిందే పోలీసులు గుడ్డిగా నమ్మేశారా? విచారణ జరపకుండానే అతను చెప్పిందే ఎఫ్ఐఆర్ లో రాసేశారా? టెక్నికల్ ఆధారాలు సేకరించకుండా మమ అనిపించేశారా? అసలు మౌనిక ఒంటిపై బంగారం కాజేసింది ఎవరు? ఒక హత్య, సందేహాలు మాత్రం ఎన్నెన్నో. వీటన్నింటిపై నిజాలు తేలాలి, బాధ్యులకు శిక్ష పడాలంటూ బాధిత కుటుంబంతో పాటు దళిత మహిళా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేశాయి. పోలీసు వైఖరిని ఖండించండి, ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపించాలి. విశాఖ తాడిచెట్లపాలెంకు చెందిన పోలిపల్లి మౌనిక గత నెల 29న గాజువాక ఎల్బీ నగర్ లోని ఈ అపార్ట్మెంట్ లో దారుణ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు, నేవీ ఉద్యోగి రవీంద్ర. 2020లో ఓ యాప్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనం దాకా వెళ్ళింది. చాటింగ్లు, షికార్లు, ఆర్థిక వ్యవహారాలు ఇద్దరి మధ్య బాగానే నడిచాయి. 2023లో విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడాడు రవీంద్ర. రవీంద్ర భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరూ కలిశారు. మాట్లాడే పనుందంటూ మౌనికను ఫ్లాట్ కు పిలిచిన రవీంద్ర ఆమె రాగానే ఐడి కార్డ్, మనీ మ్యాటర్ ను ప్రస్తావిస్తూ తనతో గొడవ పడ్డాడు. మౌనిక అరుపులు, కేకలు వేయడంతో ముక్కు నోరు మూసేసి గొంతు నొక్కాడు. ఊపిరాడక చనిపోయింది. ఆ తర్వాత తన క్రైమ్ బుర్రకు పదును పెట్టిన రవీంద్ర మృతదేహాన్ని 5 ముక్కలుగా చేసి ఆనవాళ్లు దొరకకుండా చేయాలనుకున్నాడు. మొండెం భాగం ఫ్రిడ్జ్ లో పెట్టి తల, కాళ్ళు, చేతుల్ని కవర్లో కట్టి అడవివరంలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లి తగులు పెట్టేశాడు. తర్వాత స్నేహితుడిచ్చిన సలహాతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషయాలన్నింటినీ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. మౌనికతో పరిచయం దగ్గర నుంచి హత్య వరకు అన్ని రవీంద్ర చెప్పినట్లే పోలీసులు నోట్ చేసుకున్నారు. వాటినే ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు తప్ప ఎలాంటి దర్యాప్తు చేయలేదంటున్నాయి మహిళా ప్రజా దళిత సంఘాలు. ఇంత పెద్ద నేరం జరిగితే నిందితుడికి కొమ్ము కాయడమేంటని ప్రశ్నించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఏమి జరిగింది, రక్తగాయాలు ఏమున్నాయి అనే విషయాలన్నీ స్పష్టంగా రాసుకోవాల్సి ఉండగా అలాంటి శవ పంచనామా ఏమీ జరపలేదు. అంటే శవ పంచనామా జరపకుండా అదేవిధంగా తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టి ఎఫ్ఐఆర్లో ఆయన చెప్పని విషయాలు కూడా టైప్ చేసుకొని వీళ్ళే సంతకాలు పెట్టించి ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఇంకా వెంటనే 3వ రోజే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏఐసిపి గారు ఏమన్నారో అందరం కూడా విన్నాం మనం. ఆయన ఏమి బేసిక్గా నేరస్తుడేమీ కాదండి, డిస్పోజ్ ఎలా చేయాలో అర్థం కాక విధులైన పరిస్థితుల్లో ఆయన లొంగిపోయారు అని ఏదైతే చెప్తున్నారో అది చాలా ఇబ్బందికరమైంది. మరి డిఎన్ఏ సంబంధించి దీంట్లో తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి మీద ఎలాంటి డిఎన్ఏలు ఉన్నాయి, అదేదైనా డిఎన్ఏ సంబంధించిన నిపుణులకు పంపారా? ఇలాంటి సత్యంబాబు లాంటి దర్యాప్తులు చేయవద్దు. కాబట్టి దర్యాప్తు వ్యవస్థ ఇలా అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా వీళ్ళ దర్యాప్తు ఉంది. కాబట్టి మేము ఈరోజు జ్యుడిషియల్ దర్యాప్తును కోరుకుంటున్నాము. కొన్ని వందల సాక్ష్యాధారాలు ఉంటాయి. అక్కడ ఫోరెన్సిక్స్ 4-5 రకాల ఫోరెన్సిక్స్ అక్కడ అప్లై చేయవలసి వస్తుంది. అవన్నీ జరిగాయా లేదా ఒక్కటి కూడా క్లారిటీ లేదు. పోనీ దాని గురించి ఏమైనా సమాచారం ఉందా లేదు. ఇప్పుడు ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నామండి, అందరూ గమనించాలి. ఇక్కడతో కాదేదో అయిపోయింది, పర్వాలేదు, తప్పించగలం అని చెప్పి పోలీసులు కానీ ఏమైనా ధీమాగా ఉన్నారేమో. ఇప్పుడు దీని మీద మెజిస్ట్రేట్ గారితో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎక్స్క్యూమ్ చేయొచ్చు, ఆ బాడీని బయటికి తీయిస్తాం, మళ్ళీ దాని మీద పోస్ట్ మార్టం చేయిస్తాం.
పోలీసులు తమ చేత సంతకాలు తీసుకున్నారు తప్ప ఎలాంటి వివరాలని అడగలేదన్న మౌనిక తండ్రి బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా నిందితుడికి వంతపాడుతున్నారని ఆరోపించారు. మరో 2 వైట్ పేపర్లు తీసుకొని మా అడ్రస్, నా సంతకం, ఇంకో అడ్రస్ సంతకం, అలానే మా నలుగురు మా ఫ్యామిలీ నలుగురితో సంతకాలు పెట్టించారు. కింద 2 వైట్ పేపర్లు ఉన్నాయి. బాబు ఈ వైట్ పేపర్లు దేనికంటే నాకు సీఏ గారు వస్తారు కూర్చోండి అని చెప్పారు. నీ స్టేట్మెంట్ తీసుకుంటారు, మీ స్టేట్మెంట్ తీసుకొని చెప్పి ఇప్పుడు వచ్చి తీసుకోలేదు. మా అమ్మాయికి చాలా చట్టరీత్యా న్యాయం చేయండి, ఎందుకంటే వాడికి సేవ్ చేసేట్లు చూస్తున్నారు, వాడికే సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మా అమ్మాయికి న్యాయం జరగలేదు, చట్టరీత్యా న్యాయం చేయండి, పూర్తి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయవలసిందిగా మీ పాదాలకు నమస్కరిస్తున్నారు. అయ్యా నమస్కారం. చంపడం దగ్గర నుంచి కాల్చివేత వరకు అంతా రవీంద్ర ఒక్కడే చేశాడా? ఎవరి సహాయమైనా తీసుకున్నాడా? మౌనిక ఒంటిపై బంగారం ఎవరు మాయం చేశారో అన్నది కూడా మిస్టరీగానే మారింది. బాధిత కుటుంబం ఆరోపణలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడతారా? రవీంద్రను కస్టడీలోకి తీసుకుని విచారిస్తారా? ఈ ఎపిసోడ్లో ఎలా ముందుకెళ్తారో అనేది చూడాలి.